నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అణుశక్తి ప్రస్తుతం ప్రపంచ దేశాల నయా మంత్రం. రక్షణ, విద్యుత్ అవసరాలు తీరాలంటే ఇదే ఆధారం. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ఈ శక్తిని ఒడిసి పట్టుకోగా మధ్యాదాయ ప్రపంచం ఇప్పుడిప్పుడే ఈ దిశగా పావులు కదుపుతోంది. భారత్ కూడా పౌర అణు ఇంధనం విషయంలో ఒడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఈ రంగంలో అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. ఆ సందేహాలు నివృత్తి చేస్తూ అణుశక్తి విద్యుత్ కేంద్రాలపై అనుమానాలొద్దు అంటున్నారు హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయిబాబా. దేశంలోనే ఏకైక అణు ఇంధన సంస్థగా సేవలందిస్తున్న ఎన్ఎఫ్సి లక్ష్యాలు, దేశానికి ఆ సంస్థ చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే విందాం. దేశంలో ఏటా 10% ఇంధన అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు దేశంలో ఇంధన అవసరాలను తీర్చడం ఎలా, అదేవిధంగా ప్రజల్లో వస్తున్నటువంటి అణు ఇంధనంపై వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్ఎఫ్సి నేషనల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సిఇఓ డాక్టర్ సాయిబాబా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రధానంగా దేశంలో ఒక అత్యుత్తమ సంస్థ, అదేవిధంగా దేశానికి సేవ చేస్తున్నటువంటి సంస్థ ఎన్ఎఫ్సి. ఈ ఎన్ఎఫ్సి యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటి? దేశానికి రక్షణ రంగంలో కానీ ఇటు అణు ఇంధన రంగంలో కానీ ఎలాంటి సేవలు అందిస్తుంది? మన భారతదేశంలో 21 అణు రియాక్టర్లు ఆపరేట్ అవుతున్నాయండి. అందులో ఒక్క రష్యన్ సప్లైడ్ రియాక్టర్కి తప్ప తక్కిన 20 రియాక్టర్లకి కూడా మనం హైదరాబాదులో ఉండే ఈ అణు ఇంధన సంస్థ నుంచే తయారైన ఫ్యూయల్ అన్ని రియాక్టర్లకి సప్లై చేస్తున్నామండి. సో మన దేశంలోనే ఇది ఒక్కటే సంస్థ, ఇంకొక సంస్థ లేదండి ఇలా ఫ్యూయల్ తయారు చేసేది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ని మనం 1975లో ఫస్ట్ ఫ్యూయల్ అసెంబ్లీ తయారైందండి. అప్పటి నుంచి 40 సంవత్సరాలుగా దేశానికి సేవ చేస్తుంది. ఈ గత 3-4 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగిందండి. దేశానికి అవసరమైనటువంటి అతి కీలకమైనటువంటి అవసరాలని ఎన్ఎఫ్సి తీరుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బోఫర్ గన్ బ్యారెల్స్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్కి కావాల్సినటువంటివి, స్పేస్లో శాటిలైట్స్కి జిఎస్ఎల్వికి కావాల్సినటువంటి పరికరాలని, సీమ్లెస్ ట్యూబ్స్ని మా ఎన్ఎఫ్సి తయారు చేసి సప్లై చేస్తుందండి. అంతేకాకుండా ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ మన ఇండియాలో తయారు చేసాము ఆల్రెడీ, అరిహంత్ అని అంటారు. అరిహంత్కి 72 రకాల సైజులు డిఫరెంట్ మెటీరియల్స్లో మేము ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సప్లై చేసాం. ఈ దేశంలో అతి క్లిష్టమైనటువంటిది అంటే కంట్రోల్స్ ఎక్కువ ఉన్నటువంటిది, స్పెసిఫికేషన్స్ చాలా క్లోజ్ టాలరెన్సెస్ స్పెసిఫై చేసినవి, వెరీ డిఫికల్ట్ మెటీరియల్స్ని మేము ఎన్ఎఫ్సిలో ఓన్లీ ఎన్ఎఫ్సిలోనే చేయగలమండి. మన దేశంలో ఇంకొక సంస్థ లేదు. ఎన్ఎఫ్సిలో ఉండే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ టెక్నాలజీ అంటే ఒక సంవత్సరం లోపల ఏ కొత్త మెటీరియల్కి సంబంధించిన సీమ్లెస్ ట్యూబ్స్ అయినా సరే తయారు చేసే సామర్థ్యం, అందులో ఫెయిల్ అయ్యే అవసరం కానీ అవకాశం కానీ లేదు. సార్, ప్రధానంగా దేశంలో ఏటా 10% ఇంధన అవసరాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇటు థర్మల్ కానీ హైడల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది, సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. అణు ఇంధనం మాత్రమే ఏకైక పరిష్కారం అనేటువంటి వాదన ఉంది. దాని మీద వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉంది. అవునండి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుందంటేనండి, జపాన్లో హిరోషిమా, నాగసాకిల మీద 2 బాంబులు వేశారు. ప్రజల మనస్సులో న్యూక్లియర్ అంటే అదే కనిపిస్తుంటుందండి. ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే రియాక్టర్ అంటే సేమ్ యాజ్ ద బాంబ్. రియాక్టర్లో కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్ అండి. ఎంత కంట్రోల్డ్ అంటే ఇట్ ఈస్ వెరీ 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 ఫైన్ కంట్రోల్. బాంబ్ అంటే అన్కంట్రోల్డ్. సో ఫస్ట్ మనం ప్రజలకి ఇది తెలియచెప్పాలండి. అసలు దీనివల్ల ఇంతవరకు ఒక ఎక్స్ప్లోషన్ కూడా లేదండి, ఒక్క రియాక్టర్ కూడా ఎక్స్ప్లోషన్ అవ్వలేదు. అసలు ఫుకుషిమాలో ఏం జరిగిందో మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి. ఏ రోజైతే ఒక ఎర్త్క్వేక్ వచ్చిందో, ఆ ఎర్త్క్వేక్ వచ్చిన 62 సెకండ్లలో అన్ని రియాక్టర్లు క్లోజ్ అయిపోయాయి. ఏ రియాక్టర్ కూడా కంటిన్యూ అవ్వడం లేదు, అన్నీ ఆపరేషన్ ఆగిపోయింది. మన కామన్ లైఫ్లో ప్రెషర్ కుక్కర్ ఆపేసిన తర్వాత ఎలా అయితే ముట్టుకోలేమో వేడి ఉంటుంది కాబట్టి, అలాగే ఈ రియాక్టర్లో కూడా కొంత వేడి ఉంటుంది, కొంత వేడి ప్రొడ్యూస్ అవుతుంది. 2% వేడి ప్రొడ్యూస్ అవుతుంటుంది. దీన్ని మనం కూల్ చేయడం కోసమని
వాటర్ వాడతారు. ఈ వాటర్ని పంప్ చేయడానికి డీజిల్ సెట్లు పెడతారు. వాళ్ళకి సునామీలు ఉన్నాయి కాబట్టి ఏ సునామీ హైట్ కంటే ఎక్కువ హైట్లో డీజిల్ సెట్లు పెట్టారు. అయితే వాళ్ళ దురదృష్టవశాత్తు ఫుకుషిమాలో ఏం జరిగిందంటే గత 100 సంవత్సరాలుగా లేనంత హైట్ కంటే ఎక్కువ సునామీ వచ్చింది ఒక అరగంట తర్వాత. ఈ డీజిల్ సెట్లు పెట్టిన హైట్ను ముంచేసి ఇంకా మీదకు వచ్చింది. దాంతో డీజిల్ సెట్లన్నీ కంట్రోల్లో లేవు. జపాన్ దేశంలో క్రమశిక్షణ చాలా పేరు పొందారు. వాళ్ళ బుక్స్లో ఇలా డీజిల్ సెట్ గనక నీటిలో మునిగిపోతే ఏం చేయాలనేది రాసిలేదు. ఇది రాసిలేదు కాబట్టి అది దానిని తయారు చేయడానికి 2-3 రోజులు వాళ్ళు పట్టింది. ఈ 2-3 రోజుల్లో వచ్చిన వేడి వల్ల అది బ్రేక్ అయ్యి ఇది బయటకు రిలీజ్ అయింది. ఇదే భారతదేశంలో అయితే విదిన్ హాఫ్ అన్ అవర్లో ఈ డెసిషన్ మనం తీసుకునే వాళ్ళం. సముద్రం ఒడ్డున ఉండే నీళ్లు లేకపోవడం ఏమిటండి? చూడండి, ఇప్పుడు నీళ్ళు లేక అని కూలింగ్ జరగలేదన్నారు. నీళ్ళు లేకపోవడం ఏంటి? సముద్రం వాటర్ ఉంది కదా. అయితే ఇది ఒక బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ దే పేడ్ దిస్ హెవీ ప్రైస్. జపాన్లో జరిగింది. ఇంకొక అపోహ ఏమిటంటేనండి, ఫుకుషిమా యాక్సిడెంట్లో 10,000 మంది దాటి చనిపోయారు. అది కూడా న్యూక్లియర్ రియాక్టర్ వల్ల. కానీ చాలామందికి తెలియంది ఏమిటంటే న్యూక్లియర్ రియాక్టర్ వల్ల ఒక్కరు కూడా చనిపోలేదండి. ఈ 10,000 మంది కూడా చనిపోయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ సునామీ. టెర్నోబిల్లో ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక సంరక్షణ కోసం, అంటే సురక్షితంగా ఆపరేట్ చేయడం కోసం ఒక రియాక్టర్ ఆగిపోతే, పవర్ ఆగిపోతే ఆ టర్బైన్ ఎంతసేపు రన్ అవుతుంది, ఎంత పవర్ జనరేట్ చేస్తుంది అనేటటువంటి క్యూరియాసిటీతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టారు. అది ఫ్రైడే ఈవినింగ్ మొదలుపెట్టారు. ఫ్రైడే ఈవినింగ్ ఆల్ సీనియర్ పీపుల్ హ్యావ్ గాన్ ఫ్రమ్ దేర్ ప్లేస్. సాటర్డే సండే నోబడీ వాజ్ అవైలబుల్. ఈ ఫ్రైడే ఈవినింగ్ ప్లాన్ చేసి వాళ్ళు ఆ సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ బైపాస్ చేశారు. లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయలేరు. ఆ కారణం వల్ల ఆ కంట్రోల్ వాళ్ళు చేయలేక ఆ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ చెర్నోబిల్ రియాక్టర్లో ఏమిటంటేనండి ఓన్లీ ప్రైమరీ కంటైన్మెంట్, అంటే ఆ రియాక్టర్ మాత్రమే వెసల్. ఆ రియాక్టర్ వెసల్ ఎప్పుడైతే పగిలిపోయిందో అంత బయటకు వచ్చేసింది. కానీ మన భారతదేశంలోని ఏ రియాక్టర్ అయినా సరే ప్రైమరీ కంటైన్మెంట్, సెకండరీ కంటైన్మెంట్ ఉంటుంది. ఈ ప్రైమరీ కంటైన్మెంట్కి ఏదైనా అయిందని తెలిస్తే వెంటనే పెద్ద హ్యూజ్ వాటర్ ట్యాంక్ విల్ డంప్ వాటర్ మోడరేటర్ ఇన్ టు ది సిస్టమ్. విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి అణు ఇంధన ప్లాంట్లు మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్నటువంటి అదనపు భద్రతా సౌకర్యాలు ఎలా? చాలా ఎక్కువ అండి. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనది ప్రైమరీ కంటైన్మెంట్ కాదండి. ఎల్డబ్ల్యూఆర్స్ అన్నీ కూడా కంటైన్మెంట్స్ ఒక సింగిల్ కంటైన్మెంట్, కొన్నిటికే సెకండ్ కంటైన్మెంట్. కానీ మన దేశంలో పిహెచ్డబ్ల్యూఆర్ రియాక్టర్స్ అన్నిటికీ కూడా ప్రైమరీ కంటైన్మెంట్, సెకండరీ కంటైన్మెంట్. మన దేశంలో యాక్సిడెంట్ అయ్యి దానివల్ల ప్రజలకు హారం జరిగే అవకాశమే లేదు. తమిళనాడులో కూడంకులం రియాక్టర్ ఆపరేట్ చేయకూడదని కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కోర్టు జడ్జిమెంట్ మీరు కనుక చూస్తే జడ్జెస్ అందరూ కూడా దే హ్యావ్ సీన్ ది సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్. ఆ కూదంకులం రియాక్టర్ రన్ చేసే ముందు తమిళనాడు పరిస్థితి ఏమిటో తెలుసా అండి? ఒక గంట పవర్ ఆపేయడం. ఈరోజు ఆ రియాక్టర్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి చూడండి, ప్రజలు ఎంత హాయిగా ఉన్నారు. యురేనియం వెలికితీత విషయంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. శాస్త్రవేత్తలుగా ప్రజల్లో ఎలా అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలి? ఈ యురేనియం వల్ల వచ్చే రేడియేషన్ ఓన్లీ ఆల్ఫా రేడియేషన్ అండి. ఈ ఆల్ఫా రేడియేషన్ గాల్లో 1 సెంటీమీటర్ దూరం కూడా రాదు. ఇప్పుడు మీరు మమ్మల్ని చూడండి, మేము 40 సంవత్సరాల నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు నేను ఏ రోజు కూడా ఎప్పుడైనా కాఫ్ అండ్ కోల్డ్ వస్తే రావాలి, కానీ ఏ విధమైనటువంటి రుగ్మత కానీ ఇల్ హెల్త్ కానీ నేను ఫేస్ చేయలేదు. ఒకప్పుడు మీరు చూస్తే మా డిపార్ట్మెంట్లో ఏంటంటే ఎంతసేపు దేశానికి కావాల్సినటువంటి పరిరక్షణ, దేశానికి కావాల్సినటువంటి తయారు చేయడం, అందులోనే మునిగి ఉండేవాళ్ళం. మేము ఎప్పుడూ కూడా కామన్ పబ్లిక్తో ఎప్పుడు కూడా కలిసి మెలిసి మాట్లాడే స్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పరిస్థితి గమనించిన తర్వాత డిఐఈలో ఒక డెసిషన్ తీసుకున్నారండి. ప్రతి స్టూడెంట్స్కి ఎక్కడైనా కాలేజెస్లో ఉంటే ఆ స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళు మనకి అంబాసిడర్స్గా తయారవుతారు. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జబుల్. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఒక సైన్స్ కాలేజీలో కానీ ఉన్న వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చెప్తే తప్పు రైట్ అనేటటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మీరు చెప్పారనుకోండి, వీళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళది నడిపించుకోవాలి కాబట్టి ఇలా చెప్తారు అని అనుకునే అవకాశం ఉంది. అంచేత మనం ఆ లోవర్ లెవెల్లో ఏ విధంగా చెప్దాం, సొసైటీలో ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటటువంటి దాని మీద దృష్టి సారిస్తున్నారండి. ఇప్పుడు యురేనియం నిల్వలు కూడా మన దగ్గర ఉన్నవి మనకు సరిపోవు అనేటువంటి అది అలా లేదండి. ఇప్పుడు ఈరోజు యురేనియం మన ఇండియాలోంచి ప్రొడ్యూస్ చేస్తున్నది ఆల్మోస్ట్ వెరీ లో డెప్త్లో ఉందండి. 500 మీటర్స్ నుంచి
ఆల్మోస్ట్ 800 మీటర్స్ 1 కిలోమీటర్ డెప్త్ వరకు మనం పోతున్నాము. ఇంత డెప్త్కు పోవడం మూలన మన యురేనియం కొంచెం కాస్ట్లీ అండి. సో అంచేత ఒక స్ట్రాటజీగా తీసుకున్నాం. ఒక సగం రియాక్టర్లు మన భారతదేశంలో తయారయ్యే యురేనియంతో, సగం రియాక్టర్లు ఇంపోర్టెడ్ యురేనియంతో రన్ చేస్తున్నాము. ఏ రోజైనా మనకి ఇంపోర్టెడ్ ఆగిపోతే మన దేశంలో ఉండేటటువంటి యురేనియంతో మనం వాడుకోవచ్చు. అయితే ఈరోజు ఇంపోర్టెడ్ యురేనియం చీప్, ఎందుకంటే వాళ్ళకి సర్ఫేస్లో దొరుకుతుందండి. భారత అమెరికా అణు ఒప్పందం వల్ల మన దేశానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి? చాలా ప్రయోజనం ఉందండి. 2008కు ముందు 2009కు ముందు ఎప్పుడైతే ఈ 123 అగ్రిమెంట్ అవ్వలేదో భారతదేశానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఏ దేశము ఇవ్వలేదు. మనం ఎన్పిటి సైన్ చేయలేదు కాబట్టి. కానీ ఫ్రమ్ 2010 ఆన్వర్డ్స్ మనకి కావాల్సినటువంటి యురేనియం అందుతుందండి. కజాఖ్స్తాన్, రష్యా, ఫ్రాన్స్, ఇప్పుడు కెనడా అనేక దేశాల నుంచి మనకి యురేనియం అందుతుందండి. దీనివల్ల మన రియాక్టర్స్ ఇంతకుముందు 60-70% యూటిలైజేషన్ ఉండేది, ఇప్పుడు 95% 96%కి వెళ్ళిందండి. సో మన రియాక్టర్ల నుంచి చాలా ఎక్కువ, కొన్ని రియాక్టర్లు అయితే 105% 106% కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏ దేశం సాయం చేయకున్నా ఆది నుంచి భారత్ అణురంగంలో చక్కటి పురోగతి సాధించింది. అది ఎంతగానంటే ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న రంగాలకు సాంకేతికత అందించేంతగా. అది ఎలా సాధ్యమైంది? జల, పవన, థర్మల్ విద్యుత్ కంటే అణు విద్యుత్ ఎలా చౌక, భవిష్యత్ అణు ఇంధన అవసరాలు భారత్ ఎలా తీర్చుకోనుంది? అణు ఇంధన విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు ఏంటి? తదితర ప్రశ్నలకు సమాధానాలు సాయిబాబా మాటల్లోనే విందాం. ఈ యురేనియం తర్వాత భవిష్యత్తు ఇంధనం మనం ఏ మూలకాన్ని వాడుకోబోతున్నాం? ప్రధానంగా థోరియంకి సంబంధించినటువంటి నిల్వలు మన దేశంలో ఎక్కువ ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించి మనం భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? సార్, మాకు ఆద్యుడు పూజ్యుడు అయినటువంటి హోమీ బాబా గారు 3 స్టేజ్ ప్రోగ్రామ్ని కనిపెట్టారండి. ఆయన కనిపెట్టిన ప్రోగ్రాం ప్రకారం ఫస్ట్ స్టేజ్ కంటిన్యూస్గా మేము రన్ చేస్తున్నాము, మంచి సక్సెస్ని సాధించాము. కానీ ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలు, ప్రపంచంలో ఉన్న నిల్వలు కూడా 100 సంవత్సరాలు 150 సంవత్సరాల కంటే ఎక్కువ లేవు. అంచేత ఈ 150 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనేటటువంటిది ఆ మహానుభావుడు అప్పుడే ఆలోచించి చక్కగా ప్లాన్ చేశాడు. సెకండ్ స్టేజ్లో, ఈ ఫస్ట్ స్టేజ్లో తయారైనటువంటి పదార్థాల నుంచి వచ్చే పదార్థాలు వాడి ఈ థోరియంను వాడుకొని మనం సెకండ్ స్టేజ్లో గనక మనం డెవలప్ చేయగలిగితే, బ్రీడింగ్ అంటే ఒక టన్ను ఫ్యూయల్ వాడితే 1.1 టన్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది, 1.15 టన్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇటువంటి టెక్నాలజీని మనం డెవలప్ చేయగలిగామండి. సో కమింగ్ 20-30 ఇయర్స్ మీరు కనుక చూస్తే ఈ బ్రీడర్ టెక్నాలజీ టాప్ సెంటర్ స్టేజ్లో ఉంటుందండి. ఇది అయిన తర్వాత థర్డ్ స్టేజ్లో అప్పుడు థోరియం విల్ బి ఫుల్లీ యూటిలైజ్డ్. అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎన్ఎఫ్సికి మీరు సీఈఓగా ఉన్నారు. ప్రస్తుతం దేశ అవసరాలని, అణు ఇంధన అవసరాలని ఏ విధంగా ఎన్ఎఫ్సి తీరుస్తుంది? ప్రస్తుతం ఉత్పత్తి అయ్యేటువంటి ఇంధనం ఎన్ని సంవత్సరాలకు సరిపోతుంది? ప్రస్తుతం ఎన్ని టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు? మా ఎన్ఎఫ్సిని మనం ఎస్టాబ్లిష్ చేసింది 850 టన్నుల కెపాసిటీ అండి. ఈ దేశానికి ఇప్పుడు మనం రన్ చేయడానికి కావాల్సిన రియాక్టర్లు అన్నిటికీ కూడా అబౌట్ 700-750 టన్స్ అయితే సరిపోతుందండి. సో నేను ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా తీసుకున్న తర్వాత, పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రొడక్టివిటీ, కొత్త పద్ధతులు, ఆటోమేషన్, వీటన్నిటి వల్ల 850 సామర్థ్యం ఉన్నటువంటి ప్లాంట్లో 1250 టన్స్ మేము లాస్ట్ ఇయర్ ప్రొడ్యూస్ చేశాము. హైదరాబాద్ ఎన్ఎఫ్సి జనావాసాల మధ్య ఉంది, జనావాసాల మధ్య ఒక అణుబాంబు పెట్టుకున్నాం అనేటువంటి అపోహ కానీ ప్రచారం కానీ జరిగింది. ఇలాంటి ప్రచారం కానీ ఎందుకు జరిగిందంట? నిజంగానండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అసలు తెలియకపోవడమే, అంతే తప్పితే ఇంక వేరేం లేదండి. ఎన్ఎఫ్సిలో ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫిషన్ జరగడానికి అవసరమైనటువంటి ఫ్యూయలే కాదు. సో హైదరాబాదులో ఇక్కడ ఏ విధమైనటువంటి డేంజర్కి ఆస్కారమే లేదండి. ఇతర దేశాలతో కానీ ఇతర ప్రాంతాలతో కానీ పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం, టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి మనం ప్రోగ్రెస్ ఉంది? ఎప్పుడైతే ఈ పోఖ్రాన్ ఇన్సిడెంట్స్ జరిగాయో మనకి ఎవరు ఏ విధమైన సహాయం చేయడం బంద్ చేశారు.
దానివల్ల ఒక మేలు జరిగింది ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ మన దగ్గర చేయగలిగాం. ఏ రోజైతే మనకి కెనేడియన్స్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో ఈరోజు మనం కెనేడియన్స్కి రివర్స్ టెక్నాలజీ ఫ్లో ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నామండి. సీమ్లెస్ కెలెండ్రియా ట్యూబ్ కానీ, లేకపోతే రెసిస్టెన్స్ వెల్డింగ్ టెక్నాలజీ కానీ, ఈ ఫ్యూయల్ బండిల్ తయారు చేయడానికి కావాల్సినవి కానీ, ఇంకా వేరే ఇతరత్ర వేరే డెవలప్మెంట్స్ కానీ వరల్డ్ క్లాస్ అండి. ఇంతవరకు ప్రపంచంలోనే ఈ టెక్నాలజీ లేదు, మన ఇండియాలోనే తయారైంది. మన ఇండియా నుంచి టెక్నాలజీ కోసం వాళ్ళు ఆశిస్తున్నారండి. దీని విస్తరణ ఏమైనా అవకాశం ఉందా భవిష్యత్తులో? ఇంకా ఈ ప్రజలకు అవసరాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి, ఇంధనం విషయంలో కానీ ఇప్పుడు అవసరాలు కూడా పెరిగిపోతాయి. న్యూక్లియర్ పవర్ తప్ప ఇంకో మార్గం లేదండి. కానీ మనకు కావాల్సింది ముఖ్యంగా మ్యాక్సిమం పవర్ ఏంటంటే బేస్ లోడ్ ఎనర్జీ రావాలండి. బేస్ లోడ్ ఎనర్జీ రావాలి అని అంటే ఎప్పుడు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. దీనికి థర్మల్ ప్లాంట్స్ కానీ న్యూక్లియర్ ప్లాంట్స్ కానీ ఒక్కటే ఆన్సర్. సో అంచేత న్యూక్లియర్ పవర్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ రెలవెంట్, ఇట్ ఈస్ సేఫ్, ఇట్ ఈస్ గ్రీన్ అండ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ టెక్నాలజీ. దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. అంచేత నేను అనుకోవడం ఏంటంటే ఈ చీప్ ఎనర్జీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. యురేనియం నిల్వలను అమెరికా లాంటి దేశాలు పర్వత శ్రేణుల్లో దాచుకుంటున్నాయని అంటున్నారు. ప్రధానంగా మన దేశానికి సంబంధించి భవిష్యత్తు అవసరాల కోసం ఎలాంటి వ్యూహాత్మక కార్యక్రమాలు ఉంటాయి? ప్రతి దేశంలోనూ అండి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న దేశాలన్నీ కూడా ఈ ఫ్యూయల్ వాడిన తర్వాత బయటికి తీసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారండి. కొన్ని వ్యర్థ పదార్థాలు ఉంటాయి, అవి రేడియేషన్ ఇస్తూ ఉంటాయి. వీటిని ఎక్కడ పెట్టాలి అనేటటువంటిది వరల్డ్ మొత్తం మీద ఒక ప్రశ్న అండి. యకా మౌంటైన్స్ అని అమెరికాలో నెవాడా దగ్గర ఉందండి, నెవాడా స్టేట్లో ఉంది. సో అక్కడ అమెరికాలో ఏమనుకున్నారంటే 2006లో ప్రపంచ దేశాలన్నిటికీ కావాల్సినటువంటి వ్యర్థాలని ఇక్కడ దాచొచ్చు అని డిజైన్ చేశారు. కానీ అక్కడ వ్యతిరేకత రావడం మూలన 2010లో దాన్ని మూసేశారండి. సో ఇప్పుడు అక్కడ యకా మౌంటైన్స్లో కూడా ఏం వెళ్ళడం లేదు, వాళ్ళు వేరే చోట న్యూ మెక్సికోలో అక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన అణు వ్యర్థాలు. సో భారతదేశంలో కూడా అణు వ్యర్థాలు చేయడానికి డీప్ జియోలాజికల్ రెపాజిటరీ అని తయారు చేస్తున్నారండి. ఇది ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ మదర్ ఎర్త్ లోపల అది పెడతారు. పెట్టి చాలా స్ట్రాంగ్ కంటైన్మెంట్స్ ఉంటాయండి, మల్టిపుల్ బ్యారియర్స్ ఉంటాయి, అంటే డైరెక్ట్గా ఓపెన్ అవ్వవు. ఈవెన్ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఏం జరగకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో దీన్ని మనం కూడా ఇండియాలో డెవలప్ చేస్తున్నాం. అంచేత ఈ విషయంలో కూడా మనం ఏ విధమైన కంగారు పడాల్సిన అవసరం లేదు. యురేనియం అసలు ఎలా దొరుకుతుందో చూస్తే యురేనియం సిలికేట్లతో దొరుకుతుందండి. సిలికేట్ అంటే గ్లాస్. సో అంచేత ఈ వ్యర్థ పదార్థాలను కూడా సైంటిస్ట్ ఏమనుకున్నారంటే అదే గ్లాసులో ఎందుకు దాచకూడదని. సో అందుకని గ్లాస్ని మెల్ట్ చేసి ఆ లిక్విడ్లో ఈ వ్యర్థ పదార్థాలను పెట్టి ఒక క్యాస్క్లో పెట్టి అది మదర్ ఎర్త్లో పెడతారు. దీన్ని విట్రిఫికేషన్ అంటారండి. దిస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఫర్ కీపింగ్ ది వేస్ట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. భవిష్యత్తులో ఈ యురేనియం కానీ థోరియం కానీ వీటి నుంచి ఇంధనాన్ని, పౌర ఇంధనాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపైన పరిశోధనలు ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయండి. మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. మీరు చూస్తే జపాన్ కానీ, యుఎస్ఏ కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ దేశాలన్నింటిలో కూడా మినిమం 20-25% న్యూక్లియర్ పవర్ ఉందండి. ఓన్లీ మీరు ఏషియా దేశాల్లోనే చైనా, ఇండియా ఇలాంటి దేశాల్లోనే న్యూక్లియర్ పవర్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ దేశాల్లో కూడా ఎన్నో కొత్త రియాక్టర్లు పెట్టి న్యూక్లియర్ పవర్ ఇంక్రీజ్ చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. మన భారతదేశంలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అతి చక్కటి ప్లాన్లు పెట్టుకుందండి. ఈ ప్లాన్ల ప్రకారం అటామిక్ ఎనర్జీని అట్లీస్ట్ 20%కి పెంచాలని. ప్రధానంగా నగరాల్లో ఉండేటువంటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని మన ప్రభుత్వాలు దాన్ని కంట్రోల్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి అణు ఇంధనానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రమాదం ఎదురైతే ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? ఇక్కడ ప్రభుత్వాలు కాదండి, ఇప్పుడు మా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంటే ప్రతి విషయంలోనూ డెవలప్మెంట్ చేసిందండి. ఇప్పుడు పవర్ డెవలప్మెంట్ చేస్తున్నాం, న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే ఓన్లీ న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేసేసి ఈ కాలుష్యాలని వదిలేయడం కాదండి. ఈ ప్రతి కాలుష్యాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా దీని నుంచి ఎవరికి ఏ విధమైన హాని ఉండకుండా చేయాలి అనేటటువంటి టెక్నాలజీని కూడా మేము కంప్లీట్గా డెవలప్ చేసామండి. మా సేఫ్టీకి కానీ మా రక్షణకు కావాల్సినటువంటి కానీ ఇంకో వ్యర్థ పదార్థాలు ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోవడం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఇది న్యూక్లియర్ చట్టం కింద మేమే చేసుకోవాలండి.
పౌర అణు ఇంధనం మరింత విస్తరించేందుకు, మరిన్ని ప్లాంట్స్గా విస్తరించేందుకు ప్రజలకు అత్యంత చౌకగా అందిస్తామని చెప్తున్నారు విద్యుత్తును కానీ ఈ అణు ఇంధనం నుంచి. దీనికోసం ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అవసరం? ప్రభుత్వం నుంచి నిధులు కావాల్సి వస్తుందండి. మన టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వడం మూలాన ప్రైసెస్ బాగా తగ్గాయండి. ఇప్పుడు హై టెంపరేచర్ రియాక్టర్స్ వస్తున్నాయి. హై టెంపరేచర్ రియాక్టర్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది, చీప్గా తయారవుతుంది. తర్వాత మీరు ఒక చోట 2 రియాక్టర్లు 3 రియాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్ లాగా ఒక 10 రియాక్టర్లు ఒక దగ్గర పెట్టారనుకోండి, ఈ మేనేజ్మెంట్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్ తగ్గిపోతాయి. సో అంచేత న్యూక్లియర్ పవర్ అన్నది కంటిన్యూస్గా చీప్గా ఇవ్వచ్చు. ఈరోజు కాకుండా వచ్చే 40 ఏళ్ళలో ఆ గ్యారంటీ మనకి తక్కిన పవర్ జనరేషన్ స్కీమ్స్లో లేదు. ఎన్ఎఫ్సి దేశ అవసరాలను భవిష్యత్తులో ఎలా తీర్చాలనుకుంటున్నారు? ఎన్ఎఫ్సి ఇంకా ఎలా విస్తరించాలనుకుంటున్నారు? సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మేము 1250 టన్నులు చేశాం సార్. మీకు ఇప్పుడే చెప్పాను, నేను 2000 వరకు వెళ్దాం అనుకుంటున్నాం. కానీ మన దేశంలో వస్తున్న రియాక్టర్లకి ఆల్మోస్ట్ 3000 వరకు అవసరం అవుతుంది. అందుకోసమని రాజస్థాన్లో కోటా అనే ప్లేస్లో మన రియాక్టర్లు ఉన్నాయి. అక్కడే మాకు ప్లేస్ ఇచ్చారు. అక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని సరంజామాలు చేసుకున్నాము. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. మొదట 500 టన్స్ పర్ ఇయర్ చేయడానికని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కానీ ఎన్ఎఫ్సి ఎక్స్పీరియన్స్ ఆ 500ని కూడా 1000 చేయగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. సో మొత్తం ఈ 2 కలిపితే 3000 చేయగలం అనేటటువంటి పూర్తి నమ్మకం మాకు ఉంది. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో అణు ఇంధనమే కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపైన ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు కానీ ప్రజల్లో కానీ చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని, ఇదొక్కటే దేశాన్ని పురోగతి వైపు నడిపిస్తుందని సాయిబాబా గారు చెప్తున్నారు. నమస్కారం. నమస్తే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.